అందరికీ కూడా ప్రభుత్వ వందనాలు తెలుసుకుంటున్నాను. ప్రభు దేవుడు పాఠశాలను మమ్మల్ని పొందినని నమ్ముతున్నాను. ఈ మొదటి కుటుంబంలో దేవుడు మనతోనే నడిపించాలన్నా, పిలువబడిన దైవజనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలన్నా మనం వచ్చిన రూపాన్ని తెచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రాలు 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 స్తోత్రం ప్రభా మహానగర మహోన్నతుల ప్రేమల దేవ శివుల దేవ శివాధిపతి ఆశ్చర్యకర ఆలోచన సర్వాధికారి సర్వకర్యామి సకలాశీర్వాదంలో కానుభూతులైన దేవాయసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్న ప్రభా నీకు వందనాలు చేస్తున్న ప్రభా దేవానికి వందనాలు ప్రభా దేవాయక ఆయా ఉద్యోగ గురించి ప్రభానికి వందనాలు ప్రభా యొక్క మొదటి కుడికల ప్రభానికి వందనాలు స్తోత్రం ప్రభా మమ్మల్ని కూడా ప్రభావం సంతోషం విధానంకై నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా ఎన్ని స్థుతులు స్తోత్రం చేసిన ప్రభా ఎక్కడ మీరు తీర్చిన రాజ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా సురేంద్ర నాయన శ్రేష్టమైన హోమానము నాయన సుగంధ తగిన ప్రభా అతి ఘనమైన పరిశుద్ధమైన ప్రభా స్తుతించి ప్రార్థిస్తున్న ప్రభా నీకు వందనాలు స్తోత్రమైన ప్రభా పాటగా మరిపోతుంది దేవా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్న ప్రభా ఆయా శ్రేష్ఠ సమాజాన్ని మీరు ఆశీర్వించకయ్యా దీవించండి ప్రభా యొక్క మొదటి కొడుకుల ప్రభా ఆయా వాతావరణాన్ని స్వాధీన పచ్చని ప్రభా నీకు వందనాయన ఆయా నీకే స్తోత్ర ప్రభా రేటు వీటిలో ప్రభా రాలేకిన్నారు ప్రభా కొంచెం పెట్టిన ప్రభా మీరు త్వరపెట్టిన ఆయన ఆయా నడిపించవలసిన ప్రార్థిస్తున్నారు ఆయన సహాయం చేయండి ప్రభా వచ్చిన వీళ్ళందరూ కూడా మీరు దీవించండి నాయనకి స్తోత్రం ప్రభా పాటగా మళ్ళీ పొంది దేవానికి వందనాయన ఆయన వ్యవసాయకరాలు ప్రభా దూర ప్రార్థనలు ప్రభా మంచికి నాయన తోడుకుని వచ్చిన విధానముకై నీకు వందనాలు స్తోత్రం ప్రభా వాతావరణం ప్రభా అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రభా అయా నీకు స్తుతిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభా నేను ఆమల ప్రభా యొక్క సన్నిధిలో చేరి ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని ప్రభా ఇది ధన్యత సమయాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చిన విధానముకై నీకు వందనాలు ప్రభా ఈ దినం చూడలేక లోపల అనేక మంది నశించి కనిపించినారు ప్రభా అయా మేము ఇంటిగా ఉన్నామంటే నేను కేవలం నీకు ఉచితమైన ప్రభా నీకు వందనాలు నాయన అయా నీకు స్తుతులు ప్రభా అందుకై నీకు వందనాలు స్తుతులు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా వ్యవసాయకాలు మీరు అభిషేకించి ప్రభా బలమైన వర్తమానం ప్రభా నాకు మాత్రమే మాకు సగానికి నాయన మాకు పేడకి నాయన మొక్కాల్సిన వర్తమానం ప్రభా మీరు వాడాలి ప్రభా మాట్లాడవలసిన ప్రార్థిస్తున్నాం రాజ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా నీకు వందనాలు ప్రభా బాహురాలు మీరు సత్యేస్తున్నాయన అయా నీకు వందనాలు ప్రభా వాక్యాన్ని విని ప్రభా వాక్యానుసారమైన జీవితాలు ప్రభా మాకు దయచేయడా మమ్మల్ని మేము సత్యేస్తుని దిద్దుకొని ప్రభా నీ కొరకు మేము ఆయత్తపడాలని సహాయం చేయండి రాజ్యానికి వందనాయ సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు అయా మా ఆత్మీయతలను జ్ఞాపకం చేస్తుంది ప్రభా అయ్యగారిని అమ్మగారిని దీవించండి ప్రభా నీకు వందనాలు ప్రభా అమ్మగారి ప్రభా వాడబడుతున్న విధానముపై నీకు వందనాలు ప్రభా అయ్యా ఎంతగానో బలకంగా లేనప్పుడు కూడా ప్రభా ప్రతి దినము కూడా ప్రభా యొక్క శరీరం సాగిపోవడం లేదా నిమిషం కృపకై నీకు వందనాలు ప్రభా అయ్యా కూడా జీవించండి నాయన వాళ్ళు ప్రేమించిన బిడ్డలు దీవించండి ప్రభా అయా ప్రేమ మీద ఇచ్చే భార్య కుమార్తెను దీవించండి ప్రభా అయా నిజమైన బిడ్డ ప్రభా మా వచ్చి నడిపించండి ప్రభా అయా నీకు వందనాలు ప్రభా ఇద్దరు కుమార్తెను కూడా దీవించండి ప్రభా అయా ఆయా ప్రశాంతిని ప్రభా దేవుడు వాళ్ళని ప్రభా ఇద్దరు కుమారుని కూడా దీవించండి ప్రభా ఈ బిడ్డలను కూడా ప్రభా నీకు బలమైన పాత్రగా ప్రభా మీరు వార్తలు ప్రార్థిస్తున్నారు ఆయన సహాయం చేయండి ప్రభా మా సంఘంలో అనేక మంది ప్రభు ఉన్నారు ప్రభా బలహీనగా ఉన్నారనే వారు మీరు ముట్టండి అయినా నీ సంధికి నడిపించండి ప్రభా అయానికి ప్రభా సమయం మందులు ఆ సమయం మందులు మీరు స్థుతించబడిన రాజ్యానికి వందండి ఆయన అయా నీ సమయం దేవని ఆ రాకడ ఎప్పుడో ప్రభా మీకు పోకలు ఎప్పుడో కానీ ప్రభా అయా సజీవులుగా ఇంటగానే ప్రభా నీ స్థుతించినట్టు ఆయన నేను కనపరిచే భాగ్యం అందించినందుకు నీకు వందండి ఆయన ఈ గుంట్లో మీరు ప్రభా అనేక మంది బిడ్డలు నడిపించండి ఆయన ఉద్రేకాలను జ్ఞాపకం చేస్తున్న ప్రభా బిడ్డలు నడిపించండి ఆయన అయా సహాయం చేయండి ప్రభా ఈ గురుకులో మీరు మొదటి ప్రభా ఈ గుడిలో ప్రభా బలమైన వర్తమానం మాత్రం మాట్లాడు ప్రభా వచ్చిన వీళ్ళందరినీ దీవించిన ఆయన అయా ఈ గుడికి ఆదిని అంతోట్లేదా మీకు ఆత్మీయంగా జరిగించిన మీరే మాట్లాడి బయట మాకంతా ప్రభావాన్ని పొందుకోమని యేసునామములో ఈ వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. ప్రార్థన చేసిన రూపి గారికి ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మనం అనేక దినాలుగా ప్రార్థించిన విధంగా దేవుడు స్త్రీల ప్రార్థించుకోవడానికి సహాయం చేశారు. అలాగే మనం ఎదురు చూసినట్లుగా తన దాసురాలు మన మధ్యకి దేవుడు నడిపించినాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం తెలుసుకున్నాం. హల్లెలూయా. మహా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చినాము. ఇప్పుడు దైవజనులు రూతమ్మ గారు వచ్చి వాక్యాన్ని మన కొరకు విత్తుతారు. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తాము. నిలబడి
దగ్గర నామానికి మహిమ కలుగును గాక. సమయంలో గుడికి ఏర్పాటు చేసి దైవ సేవకులు నాకు చెప్పినప్పుడు ప్రార్థించిన రీతిగా మొదటి కూడికలోనే ఎంతో కలవడానికి చేశారు. మరి దైవజనులు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువు మరి పోయిన స్త్రీల మీటింగ్ లో మనం అందరం కలుస్తున్నామండి. మరి ఈ సంవత్సరం కూడా దేవుడితో కలిసి ప్రభువుని స్తుతించడానికి దేవుడు నాకు అవకాశం కలిగించాడు. అందుకొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచిది. మరి మొదటి కూడికలోనే ప్రభువుని మధ్యకు రావడానికి దేవుడు అవకాశం కలిగించాడు. మరి మా కొరకు, మా సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాము. మరి మీ దైవజనుల కొరకు, సంఘం కొరకు, మీ అందరి కొరకు అనుదినము నేను ప్రార్థన చేస్తాను. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మరి మొదటి కూడికలో చక్కని పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాము. మరి సమయంలో దేవుని వాక్యములో నుండి మనకు ముందుకు సాగిపోదాము. మొదటి కూడికలో మరి ప్రారంభం, మరి గత 2 దినాలు, ఈ రోజుగా 2 దినాలు మన మధ్య కూడికలు జరగబోతున్నాయి. మరి సేవకురాళ్ళు మీ మధ్యకు రాబోతున్నారు. మరి మొదటి కూడికలో మీతో కలిసి ప్రభువుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభువు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి వచ్చే నెలలో మలేషియాకు వెళ్తున్నాము. దేవుని పరిచర్య కొరకు అక్కడ 5 దినాలు కూడికలు ఏర్పాటు చేశారు. ఆ కూడికలో స్త్రీలుగా మధ్య ప్రభువు మరి నన్ను ఏర్పాటు చేశారు. ప్రభు సన్నిధిలో వాడబడినట్లు ప్రభువుకు మహిమార్థముగా మరి అక్కడ కూడికలు జరిగినట్లు కూడా మీరు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు నా పెద్ద సేవకులు, సేవకురాలు కంటే నాకు ఎక్కువ తెలుసు అని కాదు, కానీ దేవుని కూడికల్లో ఒక ప్రత్యేకమైన దైవ సేవకులు మన మధ్యకి రావటం ఆశీర్వాదం. మరి కొంచెము మీలో కూడా ఇంప్రెషన్ అంటే ఉద్యమం కలగటానికి సంవత్సరానికి ఒకసారి దేవుడు కొత్త వారిని నడిపిస్తూ ఉంటారన్నమాట. ఆమె దైవజనురాల కంటే మరి దైవ సేవకుల కంటే ఎక్కువగా తెలుసు బోధిస్తారని కాదు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితంలో కూడా మంచిగా ఉండాలి, ఎదగాలి. కొంచెం కొత్త వారు వస్తున్నారు అంటే మీకు కూడా కొంత ఆకర్షణగా ఉంటుంది కనుక వారిని పిలిపిస్తూ ఉంటారండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదాలు పొందదాం. మనందరికి వచ్చిన పాటే పాడుతూ, అందరము చప్పట్లు కొడుతూ ప్రభువుకి మనలను మనము అంకితం చేసుకుందాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే మీ అందరికీ తెలుసు, కానీ
మరొకసారి నేను చెబుతున్నాను, మనలను మనము ప్రభువుకి అప్పగించుకోవాలి. మన దృష్టి ఎటు పోకూడదు, మన మనస్సు ఎటువైపు కూడా వెళ్ళనివ్వద్దు. దృష్టి, మనస్సు మరి దేవుని మీదే మనం ఏం చేయాలి అంటే అంకితం చేయాలి. అప్పుడు దేవుని బిడ్డలు చెప్తున్నది ఏంటి అనేది గ్రహిస్తాము. మరి ఆత్మీయంగా నడవటానికి కూడా ప్రభువు కృప చేస్తారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ మధ్యకి రావటానికి నాకు చాలా ఆనందం, సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా ఇలా కలుసుకొని మనందరికీ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆనందమానందమానందమే ఆత్మాభిషేకము ఆనందమే. అందరు చప్పట్లు కొట్టండి, వచ్చే పాడండి. ఆనందమానందమానందమే ఆత్మాభిషేకము ఆనందమే. నా యేసు చేసిన వాగ్దానమే, నా యేసు చేసిన వాగ్దానమే నన్ను నింపే ఆత్మతో ఆనందమే, నన్ను నింపే ఆత్మతో ఆనందమే. మంచిదండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరికీ పరిచయమైన ఒక మాటను చదువుకొని ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరిచి చూడండి. ఉన్నవారు లేనివారు చదువుతూ ఉండగా జాగ్రత్త వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 68వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను. చాలు. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషము అందరు కళ్ళు మూసుకొని తలలు ఉంచి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ వందనాలయ్యా. ఈ సంవత్సరము ప్రారంభం నుండి ఈ 8వ నెల ఈ 13వ తారీఖు వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు. నీ బిడ్డలు ప్రభువా 8వ నెల 13వ తారీఖు 14, 15 తారీఖులలో ఈ స్త్రీల మీటింగ్లు ఏర్పాటు చేసి దైవ బిడ్డలమైన ఈ స్థలానికి పిలిపించి ఆహ్వానించారు.
అయినా ఈ మొదటి కూడికలో ఇంతవరకు నేను పాటల ద్వారా మహింపరచము. ఈ సమయంలో చదవబడిన వాక్యము మీది, నిలవబడిన బిడ్డ మీ వారు ఆయన మరుగుపరచి మీకు మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు క్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా మనమందరము దేవునికి స్తోత్రాలు చేయలేదా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 68వ కీర్తన మరి 11, 12 వచనాలు మనము చదువుకున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారు అని మనము చూస్తే అమ్మా దావీదు రచించినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ 11వ వచనములో అంటున్న మాట ఏంటి అంటే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మాటనంట సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మాటను ఏమిస్తున్నాడు? సెలవిస్తున్నాడు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు గనక దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మాట ఏమని సెలవిచ్చాడు చెప్పండి మీరు? ప్రభువు మాట ఏమని సెలవిచ్చాడు అంటే, తన శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయమన్నాడు? సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆమేన్. ఆమేన్. అయితే ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఆ మాట ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ఆ మాటను ఎవరు సెలవిచ్చారు? యేసయ్య సెలవిచ్చాడు. ఆ మాటను ఎవరైతే ప్రకటిస్తారో, ఆ మాటను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎందుకంటే యేసయ్య మాట బహుశక్తి గలదంట. ఎలాంటిదండి? యేసయ్య మాటలో ఏముంది? ఆమేన్ చెప్పండి. ఏమి శక్తి అది అంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం అనుకుంటాను 29వ వచనంలో ఒక మాట అంటాడు, నా మాట ఎలాంటిది కాదండి? అగ్ని. ఆమేన్ చెప్పండి. యేసయ్య మాట ఎలాంటిది? అగ్ని. ఆమేన్. అది ఎంతటి దానినైనా ఏం చేస్తుంది అంటే కాల్చివేసేది. ప్రభువు మాట అంటే చాలా శక్తివంతమైనది. అది అగ్ని వంటిది. అగ్ని వంటిది కాదా? చదవండి. బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా? ఏంటి? యేసయ్య మాట ఎలాంటిది? ఇప్పుడు చెప్పండి. అగ్ని వంటిది. బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది. ఆమేన్. అందుకని ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. అందుకని ప్రభువు మాటను మనం ఏం చేయాలి అంటే, ఆయన సెలవిచ్చి ఉన్నాడు కనుక ఎవరి దగ్గరికి వెళ్ళినా యేసయ్యను గూర్చిన మాటలు మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఆమేన్ చెప్పండి.
చేయాలి అంటే ప్రకటిస్తా ఉండాలంట. దేవుని స్తోత్రం అని చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య మాటని ఏం చేయాలి? నేను ఇలా బస్సులో వస్తూ ఒక సువార్త చెప్పాను. నేను ఎక్కిన ఆటోలో డ్రైవర్కి చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఆయన నామం పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఉంటాడు. అయ్యా బాబు, అయ్యా మీరు ఈ ఊరేనా అన్నా. అమ్మ మాది చెన్నై, ఇక్కడికి ఫ్యామిలీ వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇక్కడే కాపురం ఉంటున్నాము. మంచిదమ్మా, దేవుడు కాపాడాడు ఇన్ని సంవత్సరాలు. మరి గుడికి వెళ్తారా మీరు, ప్రార్థనకి వెళ్తారా అని. మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు కానీ నేను వెళ్ళను అన్నాడు. నేను నా యేసు నామములో నీకు దేవుని మాట చెప్తూ ఉన్నాను. ఈ రోజు నుండి మేము నీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ఆవిడ ఎటు ఇంట్లో ఏం చేస్తా ఉంటుంటది. ఈ మాట నిన్ను రక్షించును గాక. ఎందుకు? యేసయ్య మాట ఏమిచ్చాడు? సెలవిచ్చాడు. ఏమని? అది అగ్ని లాంటిది. అది ఎలాంటి దానినైనా ఏం చేసిందట? కాల్చివేసేది. సుత్తి ఎలాంటి బండలైనా ఏం చేసింది? పగలగొట్టింది. ఆమేన్. అందుకని యేసయ్య మాటలో అంత శక్తి ఉంది. పాట పాడతాం మనం. ఏమని? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడండి, చప్పట్లు కొట్టండి. నీకు నూతన శక్తిని ఇవ్వు. ఆమేన్ చెప్పు. ఆమేన్. మా భర్త మారట్లేదు, మా ఇంటి వారు మారట్లేదు, మా ఇరుగు పొరుగు వారు మారట్లేదు, మొండి గడ్డలాగా మారిపోయారు, బండలాగా తయారు అయ్యారంటే. కానీ దేవుని వాక్యం కనిపిస్తుంది. యేసయ్య మాట అగ్ని వంటిది. ఎలాంటి దాన్నైనా ఈ గుడికల్లో ఈ మాట సెలవు విడుదల చేస్తూ ఉన్నాము. ఈ మాట ఎలాంటి దానినైనా ఏం చేయబోతుంది? కాల్చి వేయబోతుంది. ఎలాంటి బండలైనా ఏం చేయబోతుంది? ఆమేన్. యేసయ్య మాటలో అంత శక్తి ఉందన్నమాట. ఆమేన్. యేసయ్య మాటలో అంత శక్తి ఉంది. అందుకని కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువు మాట ఏం చేశాడు? ఆమేన్ చెప్పండి. ఈ మాటను ప్రకటించే ప్రజలు, ఈ మాటను ప్రకటించే స్త్రీలు, ఈ మాటను ప్రకటించే దైవ బిడ్డలు, వారే గొప్ప సైన్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే తిమోతి అంటాడు, సైనికుడు నియమం ప్రకారముగా పోరాడాలి. నియమం ప్రకారంగా పోరాడి ఈ యేసయ్య మాట, సెలవిచ్చిన మాట మీ నోట నుండి విడుదల చేయాలి. ఆమేన్. అది నీ శక్తితోనో, నీ బలముతోనో దాన్ని విడుదల చేసి నీ జ్ఞానముతోనో ఆ మాట వదిలితే అది ఎవరు పని చేయదు. కానీ యేసయ్య మాట సెలవిచ్చి ఉన్నాడు. ఆ మాట నా నోట నుండి నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ఎంతటి దానినైనా కాల్చివేస్తుంది, ఎంతటి బండ
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే యిర్మీయా గ్రంథం 5వ వచ్చిన అధ్యాయము 14వ వచనము చూడండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు చెప్పాలి, అందరు బాగండి. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యం అంతా ఏం చేసిందండి వాళ్ళని? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ మాటలు ఇద్దరు ఏం చేసేయండి? అది నీ మాట కాదు, ప్రభువు మాట సెలవిచ్చాడు. ఆ మాట నీ నోట నుండి విడుదల చేస్తున్నావు కనుక ఆ మాట ఆమెను ఏం చేసింది? ఆమె చెప్పండి. దేవుని స్తోత్రం అని చెప్పు. కాల్చిన వారితో చెప్పు, వండి వారితో చెప్పు, తిరుగుబాటు చేస్తున్న వారితో చెప్పు. ఈ మాట వారిని ఏం చేయబోతుంది? ఈ మొదటి స్త్రీలు కుడికలో ఈ మాట ప్రభువు మీకు విడుదల చేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువు మాట సెలవిచ్చి ఉన్నాడు. ఈ మాటని ఎవరైతే ప్రకటిస్తారో, ఈ మాటని ఎవరైతే చెప్తారో, ఈ మాటని ఎవరైతే ఆధారం చేసుకుంటారో, ఈ మాట ప్రకారం ఎవరైతే ఇతరులకు వాక్యము చెప్తారో, వారు ఎలా కనపడుతున్నారంటండి? చెప్పాలి, గొప్ప సైన్యం. ఆమేన్, 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 ఆమేన్. నిన్ను చూస్తే చాలా సైన్యము నీలో కనపడేది. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. అందుకని ప్రియులారా, ప్రభువు మాటను మనం ఏం చేయాలి? ఆయన సెలవిచ్చిన మాటను ఏం చేయాలి? ప్రకటించాలి. ఆమేన్. ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నారా? నాయన మారు మనసు లేదు. ఇప్పుడు నాయనతో చెప్తున్నావా? బిడ్డలకు మారు మనసు లేదు. బిడ్డలకు చెప్తున్నావా? ప్రక్కటి వారు రక్షణ పొందలేదు. ప్రక్కటి వారికి చెప్తున్నావా? అంటే నువ్వు చెప్పకపోతే ఈ మాట వారిని ఏం చేయదు? కాల్చదు. ఆ బండలను ఏం చేయదు? పగలగొట్టదు. పగలగొట్టాలి, అది కాల్చబడాలి, వారు రక్షణ పొందాలి అంటే నీ నోట ఈ మాట నువ్వు విడుదల చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సారముతో, సత్యవాక్యము ప్రకటించుచు, సమయమునందు అసమయమునందు, సమయమునందు అసమయమునందు
ప్రైజ్లా. లోకం ఏం చేస్తుంది? లోకులు ఏం చేస్తున్నారు కదా, మనం చూస్తుంటే నీకేం పని ఏముంది, యేసు ప్రభు నమ్ముకుంది అంటారు. ఆమె ప్రైజ్లా ప్రైజ్లా. పర్వాలేదు, లోకం దూషించదు. నన్నైతే ప్రభువుని నమ్ముకున్నాను 11వ సంవత్సరం. మా గ్రామంలో నన్ను నిలిచారు, నన్ను బట్టి మా కుటుంబాన్ని వెలివేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, ఆనాడు వెలివేసిన ఈనాడు అందరికీ గ్రామంలో ఒక గొప్ప వ్యక్తిగా ప్రభు నిలబెట్టారు. ఆమె చెప్పండి. నేను రక్షణ పొందిన 11వ సంవత్సరమున టి రత్నమయ్య గారు గుంటూరులో దైవ సేవకులుగా వచ్చారు. వారు వచ్చిన సమయంలో గుంటూరులో సంఘ పెద్దలుగా ఉన్నారు కొందరు. సంఘ పెద్దల కొడుకు నన్ను చూసి మందిరంలో పరిచర్య చేస్తూ వారు భోజనం చేస్తుంటే వాళ్ళకి భోజనం వడ్డించి వారి ఇస్తేలు తీస్తున్నారు. అప్పుడు నాకు ప్రవచనం చెప్పాడు. ఎప్పుడు ఇది తెలుసా? 81, 82 ట్రైనింగ్ చేశాను. 82లో ఈ ప్రవచనం చెప్పాడు. ఏమని నా ముఖం చూసి, సిస్టర్ ఋతు నువ్వు విదేశాలకు వెళ్ళబోతున్నావు అంటే నాకు మాట్లాడటమే సరిగ్గా రాదు. నేను విదేశాలకు వెళ్తే ఏంటి ఆయనే మాట్లాడతారులే, సేవకులు. ఆమె చెప్పండి. ఇప్పుడు నెరవేరింది అది నా జీవితంలో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు గొప్పవాడు. ఆమేన్. ప్రభు మాట ఎప్పటికీ ఏమవుదండి, తప్పిపోదు. ప్రభు మాట ఏమిచ్చాడు, సెలవిచ్చి ఉన్నాడు. దానిని ప్రకటించు స్త్రీలంట గొప్ప సైన్యం అంట. ఆమె ఆ ప్రకటించే వారిలోనంట చూస్తూ ఉంటే ఈ సైన్యం అంతా ఆయన కనపడతా ఉంటదంట. ఇప్పుడు మనం ఎవరికి? ఆమేన్, ఆమేన్. అందుకనే పరమగీతంలో ఆయన ఒక మాట అన్నాడు చూడండి. 6వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏం పెట్టండి? ఈ సైన్యం ఎక్కడ కనపడుతుంది ఆయనకి చెప్పాలి. సంధ్యారామం. ఈ సైన్యం ఎక్కడ కనపడుతుందండి? సంధ్యారామం. సంధ్య అంటే సాయంకాలం. అన్నమాన్సు వెళ్ళారు. అన్నమాన్సులు ఆ సముద్రములో 25 దీవులు ఉన్నాయి. దీవంటే ప్రైజ్ లార్డ్. కొందరు దృష్ట్యా చేస్తూ ఉన్న ఆడకాకే పోతుంది అంటే. ఆమేన్. ఎన్ని దీవులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? 25 దీవులు ఉన్నాయి. అంటే ఆ సముద్రంలో ఒక ఇసుక పెద్ద దీవి తిప్ప. ఆ 25 దీవులలో మన 25 సంఘాలు ఉన్నాయి. ఆమేన్. 25 సంఘాలకు వెళ్ళారు మేము స్లిప్ లో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 25 దీవులకు వెళ్ళి సాక్ష్యం చెప్పేవారు సాక్ష్యం, వాక్యము చెప్పేవారు వాక్యము, పాడేవారు పాడటం, చదివేవారు చదవటం, ప్రార్థించేవారు ప్రార్థించటం. ఆమేన్. తిరిగి ఒక దీవికి వెళ్ళి వస్తున్న సమయంలో ప్రొద్దుగూకింది. ప్రొద్దుగూకితే ఇక సముద్రం ఇది, సూర్యుడు కూకుతున్నాడు. ఆ దగ్గరికి వెళ్ళామండి మేము. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ గర్భంలోకి వెళ్తున్నాడు చంద్రుడు. ఎటు చూసినా ఎంతున్నాడు అంటే 3 మీటర్లు వెళ్ళెట్టుకున్నాడు. 3 మీటర్లు అంటే ఎంత ఉంటుంది? చాలా వెళ్ళదు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి
ఎర్రగా కావురేసిపోయింది ఆ ప్రదేశం అంతా. ఈ స్లిప్ కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి మా రూపం కూడా మారిపోయి మేము కూడా అలాగే కనపడతాం మొదలైంది. మేము కూడా అలాగే కనపడుతున్నాం. అప్పుడు అనుకున్నాను, ప్రభువుని ప్రకటించే స్త్రీలు సైన్యము ఉన్నారు. ఎట్ట కనపడుతున్నారు? మనం చదువుతున్నాం సంధ్యారాగము, అక్కడ చంద్రబింబం అంతా. అక్కడ ఎంత నల్లటోడు కూడా ఎవరికి కనపడుతున్నారు. ఒక ఆమె వచ్చింది మాతో పాటు. అంటే నేను కూడా నల్లటో నేను అనుకోండి, ఇంకా నాకంటే ఇంకా నల్లటోళ్ళు వచ్చారు. తెలుసులాడు ఎక్కడ కనపడుతుందో తెలుసా? అమ్మో, అప్పుడే వెంటనే దేవునికి వాక్యం జ్ఞాపకం వచ్చింది. ప్రభువా, నువ్వు ఎంత జ్ఞానము గలవాడు, ఈ గ్రంథాన్ని రాసిన భక్తుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఆమె చంద్రబింబం అంతా. అంటే ఇప్పుడు ఇక స్లిప్ లో ఉన్న వాళ్ళు ఆ చంద్రుడు కూర్చే స్థలానికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ కూడా ఎట్ట కనపడుతున్నారు? ఆమె అయితే ప్రభువు మాటను ప్రకటించే స్త్రీ, నువ్వు నలుపని ఎరుపని విద్య ఉందని నీకు లేదని లోకానికి ఔశ్వర్యాల వైపు చూడదు. కానీ నువ్వు గనక ఈ సైన్యములో చేరితే ప్రభు అంటున్నాడు, ఈమె ఈ సైన్యములో ఉన్న ఆమె చంద్రబింబం అంతా. ఆమె ఆమె ప్రభువుకు మనం ఎలా కనపడతాం? ఎలా కనపడతాం? అందంగా కనపడతాం. నువ్వు సాక్ష్యం లేదు చెప్తుంటే అసలు నువ్వు ప్రభు దృష్టిలో ఎలా కనపడతావంట? అందుకే అన్నాడు ఆమె గురించి, నీ పెదవులు తేనెయ్యలు వలుకుచున్నట్లు ఉన్నాయి. నువ్వు పాడుతుంటే, నువ్వు చదువుతుంటే, నువ్వు సాక్ష్యం ఇస్తుంటే, నువ్వు సువార్తను నడుస్తూ ఉంటే ఈ సైన్యములో చేరిన వ్యక్తివి. ఆమేన్. ఇక నీలో ఉన్న అందాన్ని ఆయన ఏం చేస్తాడంట? చూస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు ఆమెని, స్త్రీలలో చెప్పమ్మా ఎవరంట? స్త్రీలలో. అసలు ఆమె ఎట్టుంది? ఈ నల్లటి దాన్ని పట్టుకొని చూడనల్లని అంత ఈయన పట్టుకొని అంటున్నాడు, స్త్రీలలో నువ్వు ఎలాంటి దానం అంటే అమ్మే చెప్పండి. దేవుని స్తోత్రం. కూడా నేను మీకు చెప్తున్నాను, ఒక కుక్క చచ్చిపోతానంట. ఊరి ఎవరికి కుక్కను తీసుకెళ్లి పడవేస్తానంట. పడవేస్తే అది 3వ రోజు 4వ రోజుకి ఏం కొడుతుంది? కంపు కొడుతుంది. ఆయన చెల్లిన వాళ్ళందరూ అంట కంపు కొట్టు తట్టుకోలేక ఇలా పెట్టుకుని ఎందుకు వాసన. అప్పుడు యేసు ప్రభు అదే దారిని వెళుతూ అన్నాడట, అక్కడికి వెళ్ళి అందులో ఉన్న చెడుగును చూడలేదు కానీ అందులో ఉన్న మంచిని చూసన్నాడంట. ఈ కుక్కలో ఈ పలవరస ఎంత అందంగా ఉంది అన్నాడు. మనలో ఉన్న చెడుగును ఆయన చూడడండి, మనలో ఉన్న మంచిని ఆయన ఏరుకుంటాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, అయ్యా నాలో ఏ మంచి ఉంది కదా కనపడతాను. ఏమని? ఏ మంచి లేదయ్యా, నన్ను ప్రేమించుటకు ఏమిచ్చి రుణము తీర్చెదనయ్యా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమెను ఆ ప్రభువు మాటను ప్రకటించుచున్న ఈ సైన్యములో ఒకటి ఏమిటి అంటే ఆమె చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమైన కళలు గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. మా గ్రామంలో ఒక నాస్తికుడు. ఆయన ఏమంటారు తెలియదు, భూతవైద్యుడు కూడా. భూతాలను చేస్తాడు, మరి మంత్రాలు వేస్తాడు, శాతబడులు చేస్తాడంట. ఎవరి మీదకి ఏదైనా పంపించాలని శక్తులు పంపిస్తాడంట. అలాంటి ఆయన ఒకరోజు కూడికి పెట్టుకున్నాడు. యేసు ప్రభువు గొప్ప పెట్టుకొని లోకల ఉన్న పాత్రల మొత్తాన్ని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఇక నాకు చెప్పలేదు. ఓ మాస్టర్ గారు అన్నారంట, అయ్యా నేను ఎంతమంది వచ్చి ఏదైనా అడుగుతుంది కదా పిలిపించి అన్నాడు. ఆయన అన్నాడంట, ఆమె నాకు పోటు గట్టా అన్నాడు. ఏమన్నాడండి? ఆమె నాకు పోటు గట్టా అన్నాడంట. ఇవన్నీ మాకు తెలియదుగా అనుకుంటున్నాడు. ఈ 4-5 పాత్రల రాత్రి కూడికలో నాకు ప్రసంగించారు. యేసు రక్తం చెప్పండి, దేవుని స్తోత్రం అని చెప్పండి. అప్పుడు అన్నాడంట, అందుకే మీరు పిలవమంద నిజంగా నా పోటు గట్టా. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పు. ఈమె ఎలాంటిదండి చెప్పాలి. సూర్యుని అంతా కళలు గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె. ఎవరినే కత్తిసి పెట్టుకొని ఆరం పెట్టుకొని చెవులు అసలు అండి వామ్మో ఫంక్షన్లకు వెళ్తే ముందర చూడలేకపోతున్నాం. వేసి రక్తం అయితే ఒక జడ కాదు, ముందు ఒక జడ, పక్కన ఒక జడ, వెనకాల ఒక జడ, జుట్టు అంతా పోసుకుంటున్నారు. వేసి రక్తమే కానీ దేవుని బిడ్డలైన మనకు అది మంచి పద్ధతి కాదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ మందం ఏంటో తెలుసా? ఈ సైన్యం ఎలాంటిదో తెలుసా? ప్రభువు మాటను ప్రకటించే మామ. ఈమె చంద్రబింబమంతా. ఏంది అందం? ఎక్కడ నుండి వచ్చింది అందం? ఎక్కడ నుండి వచ్చింది కళలు? ఎక్కడ నుండి వచ్చింది సౌందర్యం? ఎక్కడ నుండి వచ్చింది ఈ విలువ? ఆమేన్. ఎక్కడి నుండి వచ్చిందంటే చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్దాం. హల్లెలూయా స్తోత్రం. ఆ 7వ అధ్యాయం 13వ వచనం చూడమ్మా. పెద్దలలో ఒకడు ఏ వస్త్రాలు ధరించారండి? తెల్లని వస్త్రములు ధరించి ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? చెప్పండి. ప్రభువు మాటను ప్రకటించిన వారిలో సైన్యములో నుండి వచ్చిన వారిని. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చినారు చెప్పాలి. శ్రమల నుండి వచ్చిన వారు. ఏంది శ్రమ? ప్రభు మాట ప్రకటించే వారికంట లోకం ఏం చేసింది? బంధువులు ఏం చేశారు? ఆ శ్రమలలో నుండి మనం బయటకు రావాలి. ఎవరు అనేదాన్ని మా పాటల పై వెళ్ళాను, నువ్వు కూడా భక్తుడు అలా అమ్మ ఏడుపుతున్నా అన్నారనుకో, మాట కూడా ప్రార్థన కదా. మీరు కాదులేమ్మా, మీరందరికి మంచి కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి వీళ్ళు ఎక్కడ నుండి వచ్చిన వారు? 24 పెద్దలు చూస్తున్నారండి సైన్యాన్ని. యాహోవాను అడుగుతున్నారు ఈ మాట.
ఆమె చెప్పు. పెద్దలకు తెలియలేదంటండి ఈ మాట. మరి ఎవరికి తెలిసింది? యాహోనుకు తెలిసింది. యాహోను ప్రభువు దినమందు ఏమై ఉన్నాడు? కొందరు విషయాలు అయిపోతారు, ఏమైపోతుందో కూడా తెలియదు. నిన్న పోతాడు మీరు కాదు ఏమన్నారు ప్రజలు మీరు ఇద్దరు బాగా అందరూ ఇక్కడ బాగా కనబడుతుంది. ఆమె చెప్పండి, ఆమె చెప్పు. దేవుని స్తోత్రం అని చెప్పు. 24 పెద్దలు ప్రభు వారు ఎదురున్న వారు, వారికి తెలియలేదంట ఈ విషయం. నాడు చాలా మందికి క్రైస్తత్వం అంటే ఏంటో, ప్రభు మాట అంటే ఏంటో, సైన్యం అంటే ఏమిటో, ప్రకటించటం అంటే ఏంటో చాలా తెలియని సంఘాలు, దైవ సేవకులు లోకంలో ఉన్నారు. ఆమె చెప్పు. అందరూ సాధ్యపడతారంటే అటు వారందరూ తెలియదు. ఎవరు తెలియలేదు? 24 పెద్దలలో ఎవరికి తెలియదు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, ఎవరు ప్రభువు దినమందు ఏమై ఉన్నాడు? ఆత్మ వశురాలు అయితే, ఆత్మలో వశమైపోతే, దేవుని ఆత్మకు నీవు అప్పగించుకుంటే దేవుడు సత్యాలను బయలుపరుస్తాడు. అన్న దేవుని స్తోత్రం అని. ఏం బయలుపరుస్తాడు? ఎవరు బయలుపరిచారు? ఇప్పుడు చెప్తున్నావా, చూస్తున్నావా? ఎవరు బయలుపరిచారు? యేసు యాకోనికి దేవుడు బయలుపరిచాడు. ఎప్పుడు? ఆత్మవశుడైపోయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో వచ్చిన కానీ ఏటో చూడవద్దు, ఏటో నీ మనసు పోనీయొద్దు. ఎప్పుడు నీ పెడతారా భోజనం చేద్దాం అనుకోవద్దు. నీ మనసు అంతా ఎక్కడికి కిందరించాలి? ఆమె చెప్పుడు. అప్పుడు నీ వాక్యం అర్థమైంది. సత్యాలు బయలుపరుస్తాడు, లోకైన విషయాలు బయలుపరుస్తాడు, నీ కుటుంబ విషయం బయలుపరుస్తాడు, నీ బలహీనతలు బయలుపరుస్తాడు, నీ లోతులు కూడా బయలుపరుస్తాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పు. వెళ్ళామనుకోవటానికి భలే చెప్పు. ఏం చెప్పారమ్మా? ఏదో చెప్పానండి మొత్తానికి భలే కాదండి. 24 పెద్దలకు తెలియనది ఎవరు చెప్తున్నారు? ఆత్మవశుడైపోయిన యాకోబు చెప్తున్నాడు. ఆమె చెప్పు. ఆమె బైబుల్లో అందరికీ తెలియని కొన్ని మర్మాలు తెలియదు, అందరికి మాత్రమే తెలుసు. బైబుల్ గ్రంథంలో కొన్ని మర్మాలు అందరు భక్తులకే కానీ అందరికీ అర్థం కాదు. ఆమె అప్పుడు యాహోను చెప్పడం మొదలు పెట్టాడు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటారు? ఇప్పుడు చెప్పండి. మహాశ్రమ. ఏం శ్రమలండి? ఏం శ్రమలండి? ఆమె చెప్పు. ప్రార్థనకి వెళ్తే మమ్మల్ని మొదట 82లోపు ప్రార్థనకి వెళ్తే అప్పుడు యేసు ప్రభు తెలుసుకోవడం చాలా కష్టం. ప్రార్థనకి వెళ్ళి వచ్చేసేటప్పటికి అమ్మగారు ఏం చేసేదో తెలుసా? వండుకున్న ఆహారం వాళ్ళు తిని మిగిలి ఉంటే కొంచెం గిన్నెలో పెట్టేసేసి పెట్ల పెట్టి లాగేసుకొని పండుకొని నిద్రపోయారు. ప్రార్థనకు పోయి వచ్చి ఇంటిలో వండిన తప్పాల్లో చూస్తే ఏమిటేది కాదు. మరేం చేయాలి? ఇప్పుడు రేపు ప్రార్థనకి వెళ్ళాలా మానాలి? చెప్పాలి. చెప్పండి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళావేంటి? పని మానుకొని పని చేయకుండా అంటే ప్రార్థన మానుకోకూడదు. కానీ వాటిని మనం ప్రక్కకు తోసి వేసుకొని ఈ 3 దినాల స్త్రీ మీటింగ్ లో నువ్వు కలవాలి. ఆమె చెప్పు. నిన్ను గొప్ప సైన్యముగా చేయబోతున్నాడు. ప్రభు మాట ఇచ్చి ఉన్నాడు. అది నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పొరుగు వారి పట్ల, నీ సంఘంలో, నీ కుటుంబంలో ఈ మాట నెరవేరబోతుంది. మన దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత సప్పకుండారు. యేసు రక్తం చెప్పు. దేవుని స్తోత్రం అని చెప్పు. ఈ మాట ఎక్కడ నెరవేరాలి? నీ కుటుంబంలో, ఎక్కడ? నీ బిడ్డల్లో, ఎక్కడ? నీ భర్తలో,
చేస్తున్నారు ఈదులో ఫ్యాక్టరీలో. ఆమె చెప్పు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చిన వారు వీళ్ళు? శ్రమ వచ్చిందని ప్రార్థన మానకూడదు, శ్రమ వచ్చిందని కూడికలకు మానకూడదు, శ్రమ వచ్చిందని మందిరం మానకూడదు, శ్రమ వచ్చిందని దశభాగాలు మానకూడదు, శ్రమ వచ్చిందని ప్రార్థన చేయటం ఉపవాసం మానకూడదు. ఆమె చెప్పండి. శ్రమలోనే మనము ముందంచ వేసుకుంటే ఓ పాస్టర్ గారు చెప్పాడు, మీ అమ్మాయికి అబ్బాయికి జ్వరం వచ్చిందనుకో అని ఇష్టపెట్టావా? చెప్పండి ప్లీజ్. నేను చూసి ఇష్టపెట్టే వాళ్ళు ఆమె కనపడ. అమ్మాయి చెప్పండి, ఏంటి ఇష్టపెట్టావా? ఎందుకు? వాడికి ఏ టైం ఏది ఇవ్వాలి, ఏ పెళ్ళి వేయాలి, ఏ సిరప్ వేయాలి, వాడికి ఏం అవసరము అని ఆ బలహీనత వచ్చినప్పుడు బిడ్డను ఏం చేస్తారు? తల్లి కాచుకొని ఉంటారు. అలాగే శ్రమ వచ్చినప్పుడంట దేవుడు నీ ప్రక్కనే ఉంటాడంట. ఆ దేవుని స్తోత్రాన్ని చెప్పు. వేదన వచ్చినప్పుడు ప్రభువు నీ పక్కనే ఉంటాడంట. నీకేం కావాలో, నీకే ఆదరణ కావాలో, ఏ విధమైన సహాయం కావాలో, ఏ విధమైన ఆదరణ నీకు కావాలో ప్రభువు నీ ప్రక్క నుండి చూస్తూ ఉంటాడంట. ఆమెకి అగరేం పేరు పెట్టిందని ఆమె చెప్పు. అందుకని శ్రమలను పండుకొని నిద్రపోయామనుకో, మందిరం మానేసామనుకో, కూడికలు మానేసామనుకో, ఇక నిన్ను వదిలిపెట్టి ఏం పని లేదు కదా, హాయిగా పడుకోదు కదా అంటే నేను కూడా నిన్ను పెట్టిపోతానని ఇక ఏమన్నా మంచం వదిలేమంటారు. ఎసరక్కని చెప్పు. ఏంటి టాబ్లెట్ వేసి ఇంజక్షన్ చేయించారు, జ్వరం తగ్గట్లేదు, నీరసం పోవట్లేదండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? శ్రమలో వస్తున్నావా మందిరానికి? శ్రమలో ప్రార్థన చేస్తున్నావా? శ్రమలో ఉపవాసం ఉంటున్నావా? శ్రమలో దశభాగాలు ఇస్తున్నావా? శ్రమలో పరిచర్య చేస్తున్నావా? శ్రమలో దేవుని కొరకు కనిపెడుతున్నావా? అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వీరు మహా శ్రమలలో నుండి వచ్చిన వారు. మహాశ్రమ అండి, మామూలు శ్రమలు కాదండి ఇవి. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. ఆమేన్. 15వ వచనములో ఉండి చూస్తే ఎందుకు వచ్చింది వారికి ఆ శ్రమలంటే 15వ వచనం అదే అధ్యాయం. అందువలన వారు, అది వారికి వచ్చిన శ్రమ. ఎందుకు అసలు వచ్చినాయండి? ప్రార్థన చేయకపోతే శ్రమలు వస్తాయి, దేవుని ఆజ్ఞను గైకొనకపోతే శ్రమలు వస్తాయి. అందుకొరకుగా వీళ్ళకి వచ్చిన శ్రమలు. వీళ్ళకి వచ్చిన శ్రమ ఏంటి అంటే అందువలన వారు ఎక్కడెక్కడండి? దేవుని సింహాసనం. దేవుని సింహాసనం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారంలో ఉందండి. ప్రత్యక్ష గుడారమే ఈ దేవాలయం. ఆమె చెప్పు. ఆ సింహాసనమే ఈ బలిపీఠం. ఆమె దేవుని సింహాసనం అందరూ ఎప్పుడెప్పుడండి? ఎందుకని? ఎందుకని? బచ్చంతా ప్యాషన్ అయిపోయిందండి. ప్యాషన్ అయిపోయింది. సుఖానికి అలవాటు పడిపోయాము. శ్రమ అంటే శ్రమను భరించడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఏం చేస్తున్నారండి? ఆయనను సేవిస్తున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాలయంలో ఆయన సింహాసనం ఎదుట ఆయనను సేవిస్తున్నప్పుడు వారికి ఒక సమూహం కనపడుతుంది. ఏం కనపడుతుందండి? దేవుని ఆలయంలో ధ్యానిస్తుంటే ఏం కనపడింది? దేవుని దర్శనం కనపడేది. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనకు కనపడతాడు. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, వీరు రాత్రి పగళ్ళు
సింహాసనాసీనుడైన వాడు తానే ఆయన గుడారమును వారి మీద ఏం చేస్తాడండి? కప్పును. వారికి ఏముండదండి? ఇక ఆకలైనను దాహమైనను సూర్యుని ఎండైనను వడ గాలి అయినను వారికి ఆమేన్ చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తేజస్సులో సింహాసనం ఎదుట ఆ రాత్రి వాళ్ళు ఆయన సేవిస్తుంటే వాళ్ళకి ఏమి లేదంటండి. ఆకలైనను దాహమైనను వడగాలైనను సూర్యుని వేడైనను వారికి తగలదు. ఎందుకంటే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆమేన్. అదే సైన్యము. ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూస్తున్నారు? ఆ పరిశుద్ధులు. ఆ కంటపడగానే వాళ్ళు ఏమైపోతున్నారో వారికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మనము దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, ఆ మాటను ప్రకటించినప్పుడు మనం ఏమైపోతామో మనకు తెలియదు. అందుకే దావీదు ఆ మహిమను చూసినప్పుడు వస్త్ర హీనుడైపోయాడు. ఆ మహిమను చూస్తున్నప్పుడు, ఆ వెలుగును చూస్తున్నప్పుడు, ఆ సైన్యములను ఉన్నప్పుడు, ఆ మాటను ప్రకటిస్తున్నప్పుడు నువ్వేమైపోతావో అసలు నీకు నువ్వు అసలు ఏమో చూస్తున్నారేమో, నన్ను ఏమన్నా అనుకుంటారేమో, ఏమవుతుందో, నేను ఎలాగుంటే అని మనుషుల వైపు మనము చూడనే ఎవరిని చూస్తాం మరి? ఆమేన్ చెప్పండి. అందుకని తానే తన గుడారమును వారి మీద కప్పును, వారి కన్నుల భాష బిందువును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమిటి పట్టి ఏడుస్తున్నామ్మా? అలా ఇంత వరక కుమారుడు మాటిండలేదనా, గర్భఫలం లేదనా, భర్త మార్చబడలేదనా, సమస్యలు ఎక్కువైపోయినాయనా, ఇదిగో నువ్వు ఏడుస్తుంటే ఈ కూడికలో ప్రభు మాట సెలవిచ్చి ఉన్నాడు కనుక ఆ మాట ప్రకారం నీ నోట నుండి ఆ మాటలు బయలుదేరితే ఆయన గుడారమని మీద కప్పి నీ ప్రతి భాష బిందు నిండిపోతున్నాడు. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. భాష బిందునే కాదు, యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. 4వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 4:6 వచనంలో చూస్తే అక్కడ 4:6 వచనం, 4:6 వచనం. మహిమ అంతటి మీద ఏముండదండి? ఆమేన్. ఆమేన్. ఉండను.
సాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. అందరు దేవుని స్తోత్రం చెప్పు. ఈ శ్రమల్లో వచ్చిన వారిని కప్పటానికి, ఈ శ్రమల్లో నుండి ఆదరించడానికి, ప్రభువు మాటను ప్రకటించి శ్రమను అనుభవిస్తున్న వారికి ప్రభువే సాటుగా ఉండి, ఎండ లేదు, వడగాలి లేదు, ఆశ్రయం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనుషులు ఆశ్రయంగా ఉంటున్నారు అనుకుంటున్నామేమో, ఈ లోకంలో ఏదో ఆశ్రయం అనుకుంటున్నామేమో, అవన్నీ పిల్లల నిష్ప్రయోజనము గాని వారికంట ఆయన ఆశ్రయముగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. ఇంకెలాగుంటాడు? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనములో అక్కడ కూడా ఒక మంచి మాట అంటున్నాడు. నా మందిరము వారికి, మందిరం అంటే ఎట్లుంటాం కాబట్టి ఆమేన్ చెప్పండి. ఏంటి? మహాశ్రమంలో ఉన్నవారు ప్రభువును ఆరాధిస్తూ, ప్రభు మాటను ప్రకటిస్తూ, ప్రభువులో ముందుకు సాగుతుంటే ఇన్ని ఆదరణ ఇచ్చారు. నా మందిరం అంట వారికి ఎలా ఉంటుంది? పైగా ఉండును, నేను వారికి దేవుడు అయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని. ఆమేన్ చెప్పండి అందరూ. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనులు తెలుసుకోవాలి అంటే నువ్వు శ్రమలో నుండి బయటికి రావాలి. నువ్వు శ్రమలో బయటకు వస్తే ఆయన నిన్ను విడిచిపెట్టకుండా, ఆ మందిరం నీకు పైగా ఎండకు, ప్రియులారా, వడగాలికి ఆయన ఆశ్రయముగా ఉండి అన్య జనులు నిన్ను తెలుసుకునేలాగా చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఎవరు వీరు అంటే ప్రభువు మాటను ప్రకటించిన గొప్ప సైన్యమైన స్త్రీలు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సైన్యాన్ని చూసి, ఈ సైన్యాన్ని చూస్తూ ఉన్నారు ఎవరు? ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్కడ ఏమన్నాడండి? ప్రభువు మాట సెలవిచ్చి ఉన్నాడు, దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ సైన్యాన్ని చూచంట 12వ వచనం, సేనల రాజులు. ఎందుకని? ఇది సైన్యం అండి కదా. హైదరాబాద్ లో దైవజనుని చంపేశారు, గుర్తుందా? ఆయన పేరేంటి? ఆ దైవజనుడు చనిపోయినందుకు హైదరాబాద్ లో లోకల్గా ఉన్న పాస్టర్స్ మొత్తం ఒక సైన్యముగా బయలుదేరారు. ఎందుకో తెలుసా? పాస్టర్లు ఏమైనా కదిలిస్తే, పాస్టర్లు ఏమిటైనా హాని చేస్తే, ఇది పండుకున్న సింహాన్ని మీరేం చేసినట్టు. ఆమేన్. ఈ సింహం మిమ్మల్ని ఏమి చేయనో మీకు తెలియదు. ఈ సింహము చీల్చివేస్తుందో, చంపేస్తుందో, లేకపోతే మిమ్మల్ని గాయపరిచిందో, మిమ్మల్ని రక్తము పిండిందో తెలియదు. కానీ ఈ సైన్యము బయలుదేరిందని పాస్టర్లందరూ ఒక సైన్యముగా ట్రై చేశారు. హైదరాబాద్ యూదుల. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. ఇప్పుడు అందరూ ఏం చేశారో తెలుసా? ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు పాస్టర్స్ కదిలించే ఆ దమ్ములు ప్రియాలు ఎవరికి లేదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ సైన్యాన్ని చూచి చెప్పాలి, రాజులు ఏమైపోతున్నారు? నిన్ను చూసి ఎవరు పారిపోవాలి, నన్ను చూసి పారిపోవాలి. అవునా? యేసు ప్రభువును చూసి దయ్యాలు ఏమైంది? అయ్యా సర్వోన్నతుడు
ఎక్కడైనా నువ్వు దేవుని దాసుడు అయ్యా, సర్వోన్నతుని కుమారుడు అయ్యా, మాతో ఆమె చెప్పు. దేవుని స్తోత్రం అని చెప్పు. దేవుని స్తోత్రం. నిన్ను చూసి కాదు, నీ జ్ఞానమును చూసి కాదు, నీకున్న విద్యను డబ్బును బట్టి కాదు, నీలో ఉన్న దేవుణ్ణి చూసి దయ్యాలు పారిపోతాయి. ఆమేన్. దయ్యాలే కాదు, ఎవరు పారిపోతున్నారంటే ఇక్కడ సైన్యంలా రాజు. ఆమేన్, 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 హల్లెలూయా. సైన్యముల రాజు ఏమైపోతున్నారంటే పారిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే అంటాడు కదా కీర్తన గ్రంథం 114వ కీర్తన ప్రియులారా 4-14 వచ్చిన చూడండి. అక్కడ ఏమంటున్నాడో చూద్దాం అమ్మా. 3వ వచ్చిన ఓకే చదువు. దేన్ని చూసండి? హలో, సైన్యాన్ని చూసండి. ప్రభువు మాటను ప్రకటించిన సైన్యం. ఇలా మనం చూసి కాదు ఏది పారిపోయేది కదా. ఇప్పుడు మనం చూడగానే ఎంతటి వాళ్ళైనా లేచి ఏం చేస్తారు? ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటి చెరుకూరు మండలంలో వైస్ ప్రెసిడెంట్. ఆమేన్. బట్టి చెరుకూరు మండలంలో మాకప్పుడు ఒక నెలకు ఒకసారి కాబట్టి ఒకసారి మీటింగ్ చేస్తాం. మండలంలో ఉన్న ఎవరు వాళ్ళని ఏమంటారు, జాబ్ చేసే వాళ్ళందరినీ వాళ్ళు కూడా గ్యాదర్ అవుతారు. నేను బాగుంగానే అమ్మగారండి వందనాలండి దిగాను. ఆమె చెప్పండి, ఆమె అక్కడికి వెళ్ళిన పాస్టర్ మొత్తాన్ని ఎందుకు చెప్తున్నారు చెప్పండి? మనం చూసుకోవాలి. మనం ఎంతటి వాడమండి? మనం చూసి దయ్యాలు వాడు పారిపోతున్నాయి. చెయ్యి వేయక ముందు వేస్తున్నాములో ప్రార్థన చేస్తే దయ్యాలు ఏమవుతుంది? పారిపోతున్నాయి. ఇప్పుడు దేవుని మాట ప్రకటించే మనము దేవుని తర్వాత దేవుడు మనం. ఆమేన్ చెప్పండి. అగ్ని కాల్చివేసేది, ఆ వాక్యము ఇతరులను పగలగొట్టేది. ఆమేన్, ఆమేన్. వారే ఒక సైన్యం. ఆ సైన్యమును చూసి దయ్యములేంటి సమస్తము ఏమవుతుంది చెప్పండి? పారిపోతుంది. ఇక్కడ 114వ కీర్తన 13వ వచనంలో అంటున్నాడు సముద్రము. దేన్ని చూసి? ఎవరిని చూసి? సైన్యం చూసి. ఎవరి సైన్యం? ప్రభు మాటను. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. వీళ్ళని చూసి ఏమవుతుంది? సముద్రం పారిపోతుంది. సముద్రం పారిపోవడానికి కారణం ఏందని ఆ 14 వచ్చిన నుండి చూస్తే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు ఏమవ్వాలండి? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఐగుప్తు అంటే లోకము, అన్య జనులు అంటే ప్రభువు నమ్మని వారు. వారిలో నుండి నువ్వు బయటికి, నేను అక్కడే ఉంటాను ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. అక్కడ నుండి మనం ఏం చేయాలి? ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్కడ నువ్వు బయటికి రా. అక్కడికి వచ్చి ప్రియులారా నువ్వు ప్రభువు మాటను ప్రకటించు. ఒక సైన్యముగా ఉంటావు. ఆడ నీకు ఏ శ్రమ వచ్చినా ఆయన నీకు ఆశ్రయం. ఎండ తగలదు, వాడగాలి తగలదు, ఆకలి ఉండదు, తప్పు ఉండదు. ఆయన మందిరం నీకు పైగా ఉండి ఆయన నీ పాత ప్రతి భాష బిందువును తుడిచి నిన్ను ఆదరించి ఒక గొప్ప సైన్యములో చేర్చావు. ఆ సైన్యములో చేర్చిన నిన్ను చూచి ఆమె చెప్పు. ఆ సైన్యములో చేరిన సైన్యమును చూచి పారిపోకుండా
ఐగుప్తిలో నుండి చెప్పాలి. ఆ, ఐగుప్తిలో నుండి అన్ని జనులలో నుండి బయలుదేరినప్పుడు యోధానికి ఏమైంది? ఆమె చెప్పండి. పరిశుద్ధ స్థలం ఇది. నువ్వు ఇక్కడికి రావాలి. నీ ఇల్లు పరిశుద్ధమైంది కాదని అంటే నువ్వు ఇంట్లో ప్రార్థన చేయొద్దని నేను అంటాను. ఇంట్లో ప్రార్థించాలి. ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండాలి. వాక్యం చదవాలి. ప్రార్థన చేయాలి. కన్నీటితో నువ్వు ఇంటిలో మోకాళ్ళు ఊరి ప్రార్థన చేయాలి. కానీ నీకు పరిశుద్ధ స్థలం, అందుకని కీర్తనలు అంటాడు కదా, దేవుని మందిరములో దేవుడు నిలిచి. ఆమేన్. అందుకని ఐగుప్తిలో నుండి అన్ని జనుల్లో నుండి యాకోబు బయలుదేరి వచ్చినప్పుడు యూదా ఆయనకి ఏమైందంట? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవ కనబడుమా. ఓ దేవ కనబడుమా. ఓ దేవ కనబడుమా. ఓ దేవ చెప్పు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అంటున్నారు, సముద్రమా నీకేమొచ్చింది? నీకేమొచ్చింది? ఆమేన్. ఆమేన్. నీకేమొచ్చిందా? మనం పారిపోతున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు పారిపోతున్నావు? నువ్వు పారిపోవడానికి కారణం ఏమిటి? దేవునికి స్తోత్రం. ఎందుకు పారిపోతున్నావు అంటే కింద అంటున్నాడు, చదువమ్మా. యుద్ధాను నువ్వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? పట్టినవలను పుట్టలారా పిల్లల వలను రైతులు వేయుటకు నీకేమి సంభవించినది అంటే, అయ్యా ఈ సైన్యాన్ని చూసి ఇక సముద్రం ఏమైంది? ఎక్కడ మళ్ళింది? ఆమేన్. 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 అండి కర్ర చూపించగానే మోషే యుద్ధం ఏమైంది? ఎందుకు అప్పుడు ఆయన కూడా భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు పంపించబడి కలక రాయి తీసుకున్నారు నా చంపడానికి, కాసేపు నా ప్రాణము పోబోతుందయ్యా అంటుంటే, లేదు మోషే, మోషే లేదు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇదే మాట అనబోతున్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, నువ్వు బాధపడటానికి కారణాలు ఉండవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు వాటన్నిటిని వెనక్కి మళ్లించబోతున్నాడు. ఈ స్త్రీలు కుడికలలో ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారముగా నీకున్నవన్నీ వెనకకు మళ్ళుగాక. చెప్పాలి.
నీకున్న షుగర్, నీకున్న బలహీనత, నీకున్న సమస్య, నీకున్న అనారోగ్యత అన్ని యేసు నామములో బయటకు పారిపోబోతున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు నిన్ను ఒక సైన్యముగా చేయబోతున్నాడు. ప్రభు మాట ప్రకటించే వ్యక్తిగా చేయబోతున్నాడు. ప్రభు మాటను ప్రకటించే ఒక కుటుంబముగా నీ కుటుంబాన్ని చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పారిపోతే అది మనలను బట్టి కాదు. దేవుని మాట మన దగ్గర ఉన్నది. అగ్ని వంటిది, పంటలను ఆమేన్ అది కట్టెలను కాల్చివేసేది. ఎందుకు అంటే ప్రభువు మనలో ఉన్నాడు. ప్రభువు మనలో ఉన్నాడు. మనలను ఒక సైన్యముగా చేసేది. అందుకని మనల్ని చూసి అవి పారిపోవాలి, కానీ వాటిని చూసి నువ్వు నేను పారిపోకూడదు. నిలబడాలి. ఆమేన్ చెప్పండి. మీటింగ్లో నిలబడు, ప్రార్థనలో నిలబడు, పరిచర్యలో నిలబడు, దేవుని కొరకు సాక్ష్యంలో నిలబడు. ప్రభువు నిన్ను చూచి వాటిని వెనకకు మళ్ళించబోతున్నాడు. ఈ 3 రోజుల కూడికల్లో నీకున్న ప్రతిని వెనకకు మళ్ళీ పారిపోవును గాక. ఇంకొక మాట చెప్పిన మాటల గురించి ఆ కీర్తనలోనే మనం వస్తే కింద వస్తే 12వ వచనము 2వ వచనం చదివినా ఎంత నిలిచినది, ఎంత నిలిచింది గోపురం పంచుకోవాలంటే నాకు అర్థం కాలేదు, కానీ ఒక మీరు చెప్పండి. ఎంత నిలుస్తుందంటే ఏంటి? హోటల్ జరుగుతుంటే ఇంట్లో ఉంటాం, ఆదివారం ఇంట్లో ఉంటాం, శనివారం ఇంట్లో ఉంటాం, బుధవారం ఇంట్లో ఉంటాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత నిలిచింది చదవాలి. అంటే ఎంత కనుక కూడికలు జరుగుతుంటే, మందిరం ఆరాధన జరుగుతుంటే, వాక్యం జరుగుతుంటే, పరిచర్యలు జరుగుతుంటే, నువ్వు ఇంటిలో ఉంటే సాతానంట నిన్ను తోసుకుంటదంట. నీ ప్రార్థన, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత ఏం చేసింది? తోసుకుంటదంటే ఇక నువ్వు ప్రార్థన చేయలేవు, వాక్యం చెప్పలేవు, సాక్ష్యం చెప్పలేవు, పాట పాడలేవు, ప్రార్థన చేయలేవు, ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దోచుకుంటాం. ఒక కుటుంబానికి గురించి ఒక మాట అన్నాడు. త్వరగా చదవండి, ఆ టైం అయిపోయింది, నా మాటలు ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. న్యాయాధిపతులు గ్రంథము 5:23 చూడు త్వరగా. ఒక్కడ చదవండి, నా బుర్రకి ఎక్కాలి. చదవాలి. యెహోవా దూత ఇట్లనెను, ఓ రోజు ఏం చేయండి? ఎందుకమ్మా అమ్మా ఓ రోజున ఏం చేయమంటున్నాడు? ఎందుకు? చదవమ్మ కింద. దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. అది ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. వారంతా దేనికి రాలేదు? ఏ సమయానికి రాకపోతే శపించమంటావా? దేవుని సహాయము నీ పాపం. ఆమె చెప్పు. నువ్వు చేయవలసిన హక్కు ఇంటిలో ఉన్నది ఏమైంది? దోపుడు సొమ్ము పంచుకొనను. ఎవరు ఇంట్లో ఉన్నారు? ప్రార్థన జరుగుతుంటే, యుద్ధం జరుగుతుంటే సహాయానికి రాకుండా, పాల్గొనకుండా, దేవుని సన్నిధిలోకి ఉండకుండా ఎంత ఉంటుంటే నీ భక్తి జీవితాన్ని ఏం చేస్తుంది? దోసుకుంటాడు సాధన. ఇక అందులో టైం అయిపోయింది. ఇప్పుడైతే పాస్ గారు ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దోసుకుంటది. ఈ 3 రోజుల కూడికల్లో నువ్వు ఇంటిలో ఉండకూడదు.
సహాయం. యెహోవా కొరకు, యెహోవా పని కొరకు మనం ఏం చేస్తున్నాం? సహాయం చేస్తున్నాం. నువ్వు కానివ్వాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, ప్రభువుతో దైవ బిడ్డలతో ఏమవ్వాలి? సహకరించాలి. ఇక్కడ అంతా ఒక కుటుంబం ఉందండి. ఎవరి కుటుంబం? చదువు అన్నమాట. మేరోజు కుటుంబం అంట. ఎందుకండి? హలో హలో, ఈ సైన్యం దేవుని మాటను ప్రకటిస్తుంటే, ఒక సైన్యముగా నిలబడితే, సైన్యాన్ని చూసి సైన్యాలు పరిగెడుతుంటే, ఇదిగో వీటి సహాయానికి రాకుండా ఎక్కడ ఉందంటాయా? ఇంటిలో ఉందంట. అందుకని దేవుని దూతను పంపించి అంటున్నాడు, ఏ రోజు కుటుంబాన్ని శపించుడి, దాని నివాసులని మహాశాపం ఉంటుంది. మా దేవుని మాట అంటే, దేవుడి మాట ఎలాంటిదని చెప్పాను? అగ్ని వంటిది. దేవుని మాట ఎలాంటిది? బండలను పగలగొట్టే శుద్ధి వంటిది. యెహోవా మాట కట్టెలను కాల్చివేసేది. ఈ మాట కొరకు నువ్వు సహాయానికి రాకుండా, కూడికలకు రాకుండా, ఆ బండలను అగ్ని కాల్చివేసే సహాయానికి నువ్వు సహకరించకుండా ఉంటే కుటుంబం మీద ఏముంటది? హలో, ఏంటండి మాకు ఈ శాపం? రోగం పట్టలేదు, మా అబ్బాయి రక్షణ పొందట్లేదు, మా అమ్మాయి రక్షణ పొందట్లేదు. ఎన్ని చదివిన 10th క్లాస్ 3 సార్లు పోతున్నాడు. మా ఊర్లో ఒక పిల్లాడు ఉన్నాడు, 3 సార్లు వాడు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. అర్థమవుతుందండి? ఏంటండి అంటే, నువ్వు దేవుని మాటను అంగీకరించే వ్యక్తిగా, దేవుని మాటను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రకటించకపోయినా ప్రకటించే వారికి సహాయం చేస్తూ. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. అందుకని ప్రియులారా, ప్రభువు మాట సెలవిచ్చి ఉన్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం. ఈ సైన్యాన్ని చూసి సేనలు ఏమైపోతున్నాయి? దయ్యాలు ఏమైపోతున్నాయి? రోగాలు ఏమైపోతున్నాయి? సమస్యలు ఏమైపోతున్నాయి? పారిపోవాలా? నీకు కోటాల్లో నీ రోగం పారిపోవాలి, నీ సమస్య, నీ బలహీనత, నీ శాపము, నీ కీడు, నీ రోగము, నిన్ను ఏలుతున్న ప్రతిది కూడా యేసయ్య నామములో పారిపోవడం. ఇది ప్రభువు మాట. నేను విడుదల చేసే ఈ మొదటి కూడికలో, అలాగే ఈ కూడికలో ప్రతి కుటుంబానికి, సంఘానికి ప్రభు అలాగ జరిగించిన కాక. వస్తారా? ప్రతి కూటానికి పోగొట్టుకోవద్దు. ప్రభువు మాట ఇచ్చాడు. ఆ మాట అగ్ని వంటిది. బండలను పగలగొట్టే ఆ కట్టెలను, ఏ బండలు ఉన్నాయో కాలకుండా మొండికి తిరిగి ఏది ఉందో మాట ప్రభువు సెలవిచ్చాడు. అవన్నీ పగలగొట్టి కాల్చివేసి, ఆ కట్టెలను కాల్చివేసి ఒక గొప్ప సైన్యముగా చేయబోతుంది. అలాగ మనలను చేయను కాక. మోకరించండి. చిన్న 2 మాటలు ప్రార్థన చేసి దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. అందరూ మోకరించండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. మోకరించాలి, నోరు తెరవాలి. ఎవరు మౌనముగా ఉండవద్దు, ప్రియులారా. అందరూ నోరు తెరు, కళ్ళు మూయి, నోరు తెరు. ప్రభు మాటిచ్చి ఉన్నాడు. ఏంటి నీకున్న బలహీనత? ఏంటి నీకున్న సమస్య? ఏంటి నీకున్న ప్రతిదీ? నీకేదన్నా ఏది ఉందో తెలియదు, అవి యేసు నామములో వెనకకు మళ్ళబోతుంది. ప్రభు మాట ప్రకారం తొలగిపోబోతుంది. నీ రోగము, నీ సమస్య, నీ బలహీనత విడిచిపోబోతుంది. హల్లెలూయా. యేసయ్య నామములో అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు చప్పట్లు కొడుతూ ప్రభువుకి ప్రార్థన
ప్రభువా నీ మాటని మొదటి కూడికలో నువ్వు విడుదల చేసావయ్యా. అది నన్ను ఒక సైన్యముగా చేయాలయ్యా. ఆ సైన్యములో నేను ఉండాలి నాయనా. నన్ను చూసి పారిపోవాలయ్యా. సాతాను బలహీనతలు కుటుంబ సమస్యలు ఏది ఉందో అవి పారిపోయి నీ కొరకు ఇదిగో ఒక మహా సైన్యముగా నిలబడగలిగిన శక్తి నాకు ఇవ్వండి. అట్టి కృప నాకు దయచేయి నాయన. అందరూ ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు ప్రార్థించిన రీతిగా ఈ మొదటి కూడికలోనే నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ మాట విడుదల చేసినందుకు వందనాలు. మాకున్న ప్రతిదీ పారిపోయేటట్టు చేసినందుకు వందనాలు. ఈ మాట ప్రకారముగా ఈ 3 కూడికల్లో మీరు ఉండి సమస్తము పారిపోయి ఒక సైన్యముగా మీలో నిలబడగలిగిన శక్తివంతులుగా స్త్రీలుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ బిడ్డలతో నాయన కలిసే కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న నాయన ఈ కూడికను ఈ వాక్యము ఈ నామములో ప్రార్థించి ముగించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఇప్పటివరకు కూడా వాక్యం ద్వారా తన రాష్ట్రాలు చెప్తున్నారు. మనకు తెలుగున్నాను మాట్లాడినాడు. తన మాటను దేవుడు సరించదేవుడైనాడు. దాన్ని ప్రత్యేకించి మనం గొప్ప సైన్యంగా ఉండాలి. ఆ సైన్య సమూహం ద్వారా ఇస్తున్న శక్తులన్నింటినీ అద్భుతమైన శక్తిని మనం పొందుతున్నట్లుగా మొదటి దినమే దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా గురించి జరిగించిన విధానం బట్టి అందరూ మరొకసారి 2 చేతులకు దేవుని స్తోత్రం. వాక్యాన్ని ప్రకటించిన దాసానికి మరొకసారి కుటుంబం తరఫున అలాగే సంఘం తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. చెప్పండి వాక్యం అందరినీ వెల్లఫలించి అది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఋతులు మనం చేసి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థన కొరకు వ్యక్తిద్దాము. ప్రార్థన చేసుకున్నాం. ఆంటీ ప్రార్థన చేస్తారు. తర్వాత పాస్టర్ ఆశీర్వాదిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన వ్యక్తిస్తారు. ఈ మాటలో గొప్ప సహాయం నాయన అతని ఈ మాటలో ప్రకటిస్తే గొప్ప నాయన తల్లి సైనికుల మాట్లాడుతుంది నాయన ఈ మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభావ నాయన అందరూ ప్రభావ నాయన ఈ ఆత్మని మాట ప్రభావ నాయన ప్రభావ నాయన అనేక చోట్ల మిమ్మల్ని సంస్కారంగా వాడుకోవాలనుకున్నా ప్రభావ ఉత్తమగా ప్రభావం ఆయన ఇక్కడ ఎంతగానో నేర్పిస్తున్నాం. అనేక మందికి నాయన వాక్యం ప్రభా నాయన ప్రకటించాలని ప్రభావ నాయన అయానికి స్తోత్రం కొనుక్కుంటుండగా ప్రభావ అయా కష్టాలను జీవించిన ఆశ్రమించే భయపచ్చని మంచి ఆరోగ్య బాగులు రైతు తావపరిచయం అంతటి రాష్ట్రంగా అభివృద్ధి పడుతున్న అంతేకాదు ప్రభా వారి కుమార్తె కుమారుడు సోడలు నాయన అయ్యా అల్లుడు మనస్సంతా రాష్ట్రం జీవించి అయ్యా అక్కడ అందరినీ నాయన తీసుకొని ప్రభుత్వంగా నా ప్రభావం వార్తించినట్టుగా అందరూ కూడా జీవించి ఆశ్రయించి బలపరిచి ప్రభావ ప్రతి ఒక్క బయటకు విడిపించి ప్రభావ ప్రతి ఒక్క సంస్థను విడిపించి ప్రభావ ప్రతి ఒక్క బిడత మీరు మాట్లాడి దర్శించి ప్రభావ నాయన అయ్యా సాయంకాలం తర్వాత ఇప్పుడు కూడా మీరు ఉండబడుతున్నాం ప్రభావ స్తోత్రం అయ్యా అయా నీకే స్తోత్రం నాయన కూడా జీవించి బలపరిచి
అడుగుతున్నా ప్రభావ నాయన అయ్యా మీరు నాయన మార్చి యొక్క మాట నాయన మనసులో 100% వాక్యాన్ని ఈ 3 రోజులు కూడా ప్రభావ నాయన అయ్యా ఎంతమంది నాయన కొన్ని వర్షం కానీ ఎంతమంది నాయన మీరే కూడా ప్రభావ ఆశ్చర్యకరం జీవకరం మధుమకరంగా స్వర్గించడం అందరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభావ ఇప్పుడు కూడా మాట్లాడతారు జీవకరం మధుమకరంగా స్వర్గించున్నామని మేము అనుకుంటున్నాం కావాలి చూసుకోమని మా బదులు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల నడిపింపకూడిన మనకును మన ఇంటి వారికి మనకును మన నలువరకును మనవన్న ఆయన పాసని చేరి ప్రార్థన చేసిన సంఘ పరిశుద్ధులకును ఇది మనకు సదాకాలంతో కాచి కాపుదల జరిగాక ఆమె అందరికీ